స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుణ్ణి స్తుతించుడి. సూర్య చంద్రులారయిలా దేవుణ్ణి స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్ని వడగండ్లార మీరు కర్తను స్తుతించుడి. హృదయమును ఒప్పించిన నాదుని స్తుతించుడి. రాజైన యేసు రాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుణ్ణి స్తుతించుడి. యువకులరా పిల్లలరా దేవుణ్ణి స్తుతించుడి. జీవితమున్ ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి. పెద్దలరా ప్రభువులరా యెహోవాను స్తుతించుడి. ఆస్తులను యేసునకై అర్పించి స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. అగాధమైన జలములరా దేవుని స్తుతించుడి. అలలవలే సేవకులు లేచిరి స్తుతించుడి. దూతలరా పూర్వ భక్తులరా దేవుని స్తుతించుడి. పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. ఇంకో పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం. పాట సంఖ్య 137, పాత దాంట్లో 135. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా, డానియల్ అన్న. సోదర ప్రైజ్ లార్డ్. ఓకే, అయిపోయినా సాంగ్స్ అయిపోయినాయా అన్న? ఒక సాంగ్ పాడినాము, పర్లేదన్న, మీరు వాక్యం తీసుకోవచ్చు. ఓకే, ఇంకో సాంగ్ పాడండి. పాడు. ఓకే ఇంకో సాంగ్. పాట సంఖ్య 137 సియోను గీతం నుండి, పాత దాంట్లో 135. దేవా నా యందు నీకున్న ఎంతో ప్రేమ అంటూ పాట పాడుతూ దేవునికి ఆరాధించు. నా యందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో పొంగేను. దేవా నా యందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో పొంగేను.
హల్లెలూయా 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 దినదినము నీదు ప్రేమ రుచి చూచుచున్నాను దినదినము నీదు ప్రేమ రుచి చూచుచున్నాను దయగల జీవాహారముతో పోషించుచున్నావు దయగల జీవాహారముతో పోషించుచున్నావు దేవాని జీవజలము నాకిచ్చితివే నీ దివ్య ప్రేమ నాలో పొంగేను దేవాని జీవజలము నాకిచ్చితివే నీ దివ్య ప్రేమ నాలో పొంగేను హల్లెలూయా 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 నా పాదములను నీవు బండపై నిలిపితివి నా పాదములను నీవు బండపై నిలిపితివి నా అడుగులనెల్లా నీవు స్థిరపరచిన దేవుడవు నా అడుగులనెల్లా నీవు స్థిరపరచిన దేవుడవు దేవా నాకాశ్రయుడవు నీవే కాదా నీ దివ్య ప్రేమ నాలో పొంగేను దేవా నాకాశ్రయుడవు నీవే కాదా నీ దివ్య ప్రేమ నాలో పొంగేను హల్లెలూయా 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 సిలువలో రక్తం కాచి నన్ను రక్షించితివి సిలువలో రక్తము కాచి నన్ను రక్షించితివి సార్వత్రిక సంఘములోన నన్నైక్యపరచితివి సార్వత్రిక సంఘములోన నన్నైక్యపరచితివి దేవాని దయనా ఎడల అత్యున్నతము నీ దివ్య ప్రేమ నాలో పొంగేను దేవాని దయనా ఎడల అత్యున్నతము నీ దివ్య ప్రేమ నాలో పొంగేను హల్లెలూయా 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 వాగ్దానములను నాలో నెరవేర్చిన ఓ ప్రభువా వాగ్దానములను నాలో నెరవేర్చిన ఓ ప్రభువా విడువక నా ఎడల నీదు కృప చూపుచున్నావు విడువక నా ఎడల నీదు కృప చూపుచున్నావు దేవాని మారని ప్రేమ సంపూర్ణము నీ దివ్య ప్రేమ నాలో పొంగేను దేవాని మారని ప్రేమ సంపూర్ణము నీ దివ్య ప్రేమ నాలో పొంగేను హల్లెలూయా 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 హల్లెలూయా
నీ గెలిచి మా కొరకై తిరిగి లేచిన ప్రభువా, నీ గెలిచి మా కొరకై తిరిగి లేచిన ప్రభువా, మా కొరకై త్వరలో రానై ఉన్న మహిమా రాజా, మా కొరకై త్వరలో రానై ఉన్న మహిమా రాజా, దేవాని సన్నిధి నాకు ఎంతో ప్రియము, నీ దివ్య ప్రేమ నాలో పొంగేను, దేవాని సన్నిధి నాకు ఎంతో ప్రియము, నీ దివ్య ప్రేమ నాలో పొంగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ. ఓవర్ టు బ్రదర్ డానియల్ అన్న. రైట్, ప్రైజ్ ద లార్డ్. రైట్. బ్రదర్, నా వాయిస్ వినపడుతుందా? అన్న వినబడుతుందన్నా. ఎంత టైం నాకు? అన్న హాఫ్ అన్ అవర్ 40 minutes. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ చక్కటి అవకాశమును నాకు కలుగు చేసినటువంటి ఈ అవకాశమును బట్టి దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క సమయంలో నన్ను ఆహ్వానించినటువంటి మరి కృష్ణన్నకి, అదే రీతిగా సహోదరుడు దీపక్ గారికి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికను మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ యొక్క మాటను నేను మీకు చెప్పాలని నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దాం. లెట్స్ గో టు హీబ్రూస్ చాప్టర్ 5 వర్స్ 11. హీబ్రూస్ చాప్టర్ 5 వర్స్ 11 మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనమును చదువుదాం. ఎవరు చదువుతారా? ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు ప్రతివాడును శిశువే గనుక నీతివాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. చాలు. చూడండి, ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికను రాశారు అనేటువంటిది బైబిల్ యొక్క అధ్యాపకుల యొక్క వారి యొక్క ఏమంటారంటే ఆలోచన. ఓకే, యాక్చువల్గా హెబ్రీయులకు రాసిన పత్రిక ఎవరు రాశారు అనేటువంటిది ఈ యొక్క పత్రికలో మనం చూడలేం. కానీ సిమిలర్గా ఉపయోగించినటువంటి పదాలను బట్టి, మాటలను బట్టి
కొన్ని ఊత పదాలు అంటూ ఉంటాయి. ఆ ఊత పదాలను బట్టి ఈ పత్రిక అపోస్తుడైనటువంటి పౌలు గారు రాశారు అనేటువంటిది బైబిల్ అధ్యాపకులు చెప్తున్నటువంటి విధానం. అయితే ఈ యొక్క పత్రికలో చాలా లోతైనటువంటి మాట ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ఏమంటున్నాడంటే, ఇందుని గూర్చి మేము చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషాదపరచుట కష్టము అని అన్నాడు. రైట్. అంటే ఇక్కడ మనం చూడండి, మేము మీకు చెప్పాల్సినటువంటి విషయాలు, మాటలు, సంగతులు అనేకములు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అయితే మీరు వినుటకు మందులైనందున వాటిని మీకు విషాదపరచుట కష్టము అన్నాడు. చూడండి, అంటే మందులైనందున అనేటువంటి మాటను మనం చూసినట్లయితే ఎదిగినటువంటి స్థితిలో మీరు లేరు కాబట్టి ఈ విషయాలను మీకు విషాదపరిస్తే, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇక్కడ అంటున్నాడు వాటిని మీరు అర్థము చేసుకోలేరు. అలాంటి విషయాలను మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా కష్టం. ఎందుకంటే వైవాహిక జీవిత విషయాలను గురించి బాల్య దశలో ఉన్నటువంటి వ్యక్తితో ఏమైనా పంచుకుంటే ఆ వ్యక్తి అర్థం చేసుకోవడం కష్టం. అందుకదే అంటున్నాడు, చిన్న బిడ్డల దగ్గరికి వెళ్ళి లోతైనటువంటి సత్యాలను, లోతైనటువంటి విషయాలను, లోతైనటువంటి మర్మాలను మనం వెళ్ళి విషాదపరిస్తే, అంటే ఏమంటారండి, ఇక్కడ ఏమన్నాడండి, ఇక్కడ చూసినట్టయితే విషాదపరచుట అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టము, మాకు కూడా కష్టం అనిపిస్తుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు 12వ వచనం మనం చూస్తే, ఇక్కడ అంటున్నాడు, కాలమును బట్టి మీరు చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. కాలమును బట్టి చూస్తే ఈ యొక్క పీరియడ్ ఆఫ్ టైం, అంటే క్రీస్తుని ఎరిగి ఉన్నారు కదా, బాప్తిజం పొంది ఉన్నారు కదా, మారు మనసు అనేటువంటి అనుభవంలోనికి మీరు వచ్చారు కదా, ఈ యొక్క నీవు రక్షించబడినటువంటి కాలము మొదలుకొని ఇప్పటి వరకు ఈ కాలమును, ఈ టైంని క్యాలిక్యులేట్ చేస్తే మీ యొక్క పరిస్థితి ఎలా ఉండాలంటే మీరు బోధకులుగా ఉండాలి. బోధకులుగా ఉండాలి అంటే ఇతరులకు ప్రసంగించగలిగేటువంటి వ్యక్తులుగాను, క్రీస్తును పరిచయం చేయగలిగినటువంటి సామర్థ్యమైనటువంటి వ్యక్తులుగాను మీరు ఉండాలి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, మీరు రక్షించబడి చాలా కాలమైంది, కానీ మీరు ఇంకనూ పసిబిడ్డల వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవోక్తులలో మరలా మొదటి మూలపాఠములను మీకు బోధించవలసినటువంటి ఆవశ్యకత ఇక్కడ ఏర్పడుతుంది. మరి మొదటి మూలపాఠములు అనంటే ఏంటి అని అంటే, ఇక్కడ మరి బాప్తిసమును గురించి, మారు మనసును గురించి, పాప క్షమాపణ గురించి మరలా మీకు బోధించాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఎదిగినటువంటి స్థితిలో మీరు ఉండడం లేదు. మీ యొక్క రక్షించబడినటువంటి వయసు చూస్తే అధికముగా ఉంది, కానీ మీ ఆత్మీయ జీవితాలు ఎదిగినటువంటి స్థితిలో లేవు. పరిపక్వత కలిగినటువంటి జీవితాలుగా మీ జీవితాలు లేవు అని ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడడం మనం చూస్తున్నాం. అందుకే అంటున్నాడు, చిన్నపిల్లలకు మరి మర్మాలను మనం విషాదపరచలేం, అంటే వాటిని విశ్లేషించలేం, వారికి బోధించలేం. అవి ఎందుకంటే వారికి అర్థం కాదు. ఇంకా మనం చూస్తే కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉన్నారు, కానీ దేవోక్తులలో మరలా మొదటి మూల పాఠములు మీకు మరలా బోధింపవలసి వచ్చును అని అంటున్నాడు. ఎందుకు మరలా మొదటి మూల పాఠాలను బోధించాల్సి వస్తుంది? ఎందుకు మరలా బాప్తిసం గురించి చెప్పాల్సి వస్తుంది? మారు మనసు గురించి చెప్పాల్సి వస్తుంది? పాప క్షమాపణ గురించి చెప్పాల్సి వస్తుంది? ఎందుకు మరలా మూల పాఠములు అని అంటే మొదటి మాటలు,
రక్షించబడినప్పుడు రక్షించబడడానికి చెప్పినటువంటి విషయాలు. మరలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మీరు ఎదిగినటువంటి స్థితిలో లేరు, మీరు ఆధ్యాత్మికంగా మీరు ఎదిగినటువంటి స్థితిలో మీరు లేరు. ఇంకను మీలో అసూయలు, దేశములు, కలహములు, మత్తతులు, మరి అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, ఇవన్నీ కూడా మరి మీ యొక్క జీవితంలో మరి చూస్తూ ఉన్నా. కాబట్టి అందుకే అంటున్నాడు ఇక్కడ, మీకు మరలా మూల పాఠములను బోధింపవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. తర్వాత చదవమ్మా. ఇక్కడ తర్వాత ఏమంటున్నాడంటే, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. అదేంటండి పాస్టర్ గారు, నేను రక్షించబడి 15 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది, మరి నాకు బలమైన ఆహారం ఎందుకు పెట్టడం లేదు అని అంటే, ఈ బలమైనటువంటి ఆహారమును తీసుకోనగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నీలో పెరగలేదు. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు చిన్న బిడ్డలకి పుట్టినటువంటి శిశువులకి మనం ఏమిస్తాం చెప్పండి? కావ్య గారు, చారి గారు, కృష్ణాన్న, పుట్టిన బిడ్డలకు మనం ఏమిస్తాం? పాలన్నా, మిల్క్ పాలు. యా, పుట్టిన బిడ్డలకు ఏమిస్తాం అంటే మిల్క్ ఇస్తాం, పాలు ఇవ్వగలుగుతాం. పుట్టిన బిడ్డకి మాంసం పెట్టగలుగుతామా? లేదా ఆహారము అన్నమును పెట్టగలుగుతామంటే అన్నము పెట్టకూడదు. పెడితే ఆ అన్నము వారికి డైజెస్ట్ కాదు. ఎందుకంటే వారి యొక్క శరీరంలో ఈ యొక్క జీర్ణ వ్యవస్థ అనేటువంటిది మెరుగుపరచబడలేదు. కాబట్టి వారు పాలు తాగవలసినటువంటి స్థితిలోనే వారు ఉన్నారు. కాబట్టి వారికి బలమైన ఆహారం పెట్టలేము. అది బాల్య దశ. కానీ వారు వయసులో ఎదుగుతూ ఉన్న కొలది వారికి ఏం చేయాలంటే, వయసు వచ్చినప్పుడు మరి సాధారణంగా తల్లిపాలు ఒక 6 నెలల వరకు ఇవ్వాలి అనేటువంటిది మన గవర్నమెంట్ చెప్తూ ఉంది. మరి మన యొక్క కాలంలో 1 year వరకు ఇచ్చేవాళ్ళు, రైట్? అయితే ఈ యొక్క 1 year పీరియడ్ తర్వాత, ఈ టైం తర్వాత ఆ వ్యక్తి యొక్క జీర్ణ వ్యవస్థ అనేటువంటిది వృద్ధిలోకి వస్తుంది, మెరుగుపరచబడుతుంది. కాబట్టి 6 నెలల తర్వాత అన్నం ముట్టించడం అని అంటారు. అన్నం ముట్టించడం అంటే ఆ వ్యక్తికి ఆహారమును డైజెస్ట్ చేసుకునేటువంటి కెపాసిటీ వచ్చింది అని అర్థం. సో కాబట్టి పసిబిడ్డలు 6 నెలలకు రాగానే వారికి ఏం పెడతామంటే ఆహారం, అన్నం ముట్టిస్తారు. అవునా? ఇది ప్రారంభ దశ. ఇలా వాళ్ళు ఎదుగుతూ ఉన్న కొలది ఏమవుతుందంటే, వారికి తర్వాత రైస్ పెట్టడం, తర్వాత చారు వేసి పెట్టడం, ముద్దపప్పు వేసి పెట్టడం, తర్వాత కొంచెం వయసు వచ్చేసరికి వారికి ఏం పెడతామంటే మరి చికెన్ పెట్టవచ్చు, మటన్ పెట్టవచ్చు. అవునా? వారు వయస్సులో ఎదుగుతున్న కొలది, శరీర ఆకృతి ఎదుగుతున్న కొలది, వారి డైజెషన్ సిస్టమ్ ఎదుగుతున్న కొలది వారికి ఆ విధంగా మనం పెడతాం. అదే రీతిగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో కూడా ఎదుగుతూ ఉన్న కొలది ఆ వ్యక్తికి మర్మాలను బోధిస్తే, సత్యాన్ని బోధిస్తే, హీ కెన్ అండర్స్టాండ్, హీ కెన్ డైజెస్ట్. అదర్వైజ్ అతనికి నువ్వు మర్మాలను బోధించినా, సత్యాన్ని బోధించినా, అతను సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తికి అది అర్థము కాదు. అందుకే అంటున్నాడు, మీరు మందులైనందున ఈ విషయాలను మీకు విషాదపరుచుట కష్టము అంటున్నాడు. కష్టము అంటున్నాడు, రైట్? ఇక్కడ మన జ్ఞాపకం చేసుకోవాలి, ఒకవేళ ఈ 6 months లేదా 1 year వరకు తల్లి బిడ్డకు పాలు ఇస్తుంది. ఒకవేళ అలా కాకుండా ఈ బిడ్డకి 5 సంవత్సరాలు వచ్చిన పాలు ఇస్తా ఉంది, 10 సంవత్సరాలు వచ్చిన పాలు ఇస్తా ఉంది. ఆ పాలు పేక తాగుతా ఉన్నాడు. ఓకే, తాగుతా ఉన్నాడు. 10 సంవత్సరాలు వచ్చిన పాలు ఇంకా తాగుతానే ఉన్నాడు, అన్నం తినడం లేదు అని అనుకోండి. ఏంటి పరిస్థితి? ఆ వ్యక్తి యొక్క బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్లోనికి రాలేదని అర్థం. 10 సంవత్సరాలు పాలు ఒకటే తాగుతూ ఉన్నాడు అనుకోండి, అతనికి జీర్ణ వ్యవస్థ బలపరచబడలేదని అర్థం, రైట్? నీ జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని కూడా విశ్లేషించేటువంటి సామర్థ్యమైనటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడాలి.
లోతైనటువంటి విషయాల్లోనికి నువ్వు వెళ్ళాలి, సత్యాన్ని గ్రహించాలి. అది ఎప్పుడు జరిగిద్దంటే నీవు ఎదిగినప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అందుకే అంటున్నాడు, మీకు వయసు పెరిగింది కానీ మీరు ఇంకా పాలు తాగాల్సిన స్థితిలోనే ఉన్నారు. ఎందుకంటే బుద్ధి పెరగలేదు, మీ డైజెషన్ సిస్టమ్ పెరగల. ఎందుకంటే బాల్య దశ నుండి ఇప్పటి వరకు మీరు పాలు తాగుతానే ఉంటున్నారు. చాలా మంది మారుమనసు బాప్తీసం, మారుమనసు బాప్తీసం, మారుమనసు బాప్తీసం, మారుమనసు బాప్తీసం, ఇదే ఎక్కడే కొట్టుకుని వస్తూ ఉన్నారు. ఇంకా ఆధ్యాత్మికమైన విషయాల్లో మనం చాలా లోతైనటువంటి విషయాల్లోనికి మనం వెళ్ళాలి. ఇంకా ఎన్నో మర్మాలు ఉన్నాయి. అందుకన్నాడు మరలా మారు మనసు బాప్తీసములు గుర్చినటువంటి బోధన మరలా మనం బోధించకంటే మరలా వేయక, ఆ పునాది మరలా వేయకుండా సంపూర్ణమగుటకు మనం కొనసాగిపోదుము అని అంటాడు. ఇంకా మనం మూలపాఠాలనే బోధిస్తూ మూలపాఠాల్లోనే జీవిస్తూ ఉన్నట్లయితే ఇంకా మనం ఇంకెక్కడ మనము సంపూర్ణమవుతాం, ఇంకెప్పుడు మనం సాగిపోతాం, ఇంకెప్పుడు పరిపూర్ణమవుతాం, ఇంకెప్పుడు మనం ఎదుగుతాం, ఇంకెప్పుడు మనం బలమైన ఆహారం తీసుకుంటాం. మనము బాల్య దశలోనే బాల్య సంబంధమైనటువంటి చేష్టలే మనం చేస్తే ఇంకెప్పుడు మనం ఎదుగుతాం. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, నేను పిల్లవాడనైనప్పుడు పిల్ల చేష్టలు చేశాను. ఏమన్నాడండి? నేను పిల్లవాడనైనప్పుడు పిల్ల చేష్టలు చేశాను, పెద్దవాడనైనప్పుడు పిల్ల చేష్టలు మానివేశాను అన్నాడు. నేను పిల్లవాడనైనప్పుడు పిల్ల చేష్టలు చేశాను, పెద్దవాడనైనప్పుడు నేను పిల్ల చేష్టలు విడిచిపెట్టాను అంటున్నాడు. చాలా మంది క్రైస్తవులుగా మనం ఉంటూ ఉన్నాం, కానీ బాప్తిజం పొందామనుకుంటున్నాం, చాలా వయసులో ఎదిగామని అనుకుంటున్నాం, కానీ పిల్ల చేష్టలు మానడం లేదు. పిల్ల చేష్టలు మానడం లేదు. వయసు వచ్చినోడు కూడా పిల్ల చేష్టలు చేస్తున్నాం అనుకోండి, యారా నీకు బుద్ధి లేదా అని అంటాం. అవునా? అంటే వయసుకు తగ్గ పనులు మనం చేయాలి, వయసుకు తగినటువంటి విధంగా మనము ఎదగాలి. ఆ విధమైనటువంటి పనులు మనం చేస్తే ఆ వయసుకు తగినటువంటి రీతిగా దాన్ని గౌరవించబడే విధంగా జీవితం ఉంటుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. ఎందుకంటే మీ డైజెషన్ సిస్టమ్ అంటే మీ స్పిరిచువల్ లైఫ్, ఆ స్టైల్ అనేటువంటి లైఫ్ అనేటువంటిది అది ఇంక్రీజ్ అవ్వలేదు, ఎక్స్పాండ్ కావలేదు. దట్స్ వై మీ జీవితములు ఎలా ఉన్నారంటే ఇంకా మీరు పాలు తాగవలసిన స్థితిలో ఉన్నారు. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు తాగు ప్రతి వాడును శిశువే గనక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు. ఈ నీతి వాక్యము ఎవడు అనుభవం కలిగి ఉంటాడంట? ఎదిగిన వ్యక్తులు. నీతి వాక్యము విషయములో ఎవరు అనుభవం కలిగి ఉంటారంటే ఎదిగిన వ్యక్తులు. ఇక్కడ అందుకే అంటున్నాడు బలమైన ఆహారము వారికే తగును. ఎవరైతే ఎదుగుతారో వారికే తగును అన్నాడు. అంటే తర్వాత అన్నాడు, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగు. మరి వయస్సుకు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించగలుగుతారంట. మరి చాలా మంది బాప్తిజం పొందామండి, మారుమనసు పొందాము అన్నీ అంటున్నారు, కానీ మేలు కీడులను వివేచించలేకపోతూ ఉన్నారు. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి యోగ్యమైనవో, ఏవి దేవుని దృష్టికి అనుకూలమో వాటి మీద వారి యొక్క మనస్సును దృష్టించలేకపోతూ ఉన్నారు. ఈ రోజున హూ యు ఆర్ టుడే, నువ్వు ఎవరువు అని ఈ రోజున దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. నువ్వు ఎదిగినటువంటి స్థితిలోనే ఉన్నావా? ఇంకా అదే రీతిగానే ఉంటూ ఉన్నావా? నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఎదిగినటువంటి స్థితిలోకి వచ్చిందా? దేవుడు అంటున్నాడు ఎదుగుము అంటున్నాడు, గ్రో అంటున్నాడు. దేవుడు ఎదుగు అంటున్నాడు. మరి పుట్టిన తర్వాత శిశువు అనేటువంటి వ్యక్తి ఎదుగుతూ ఉంటాడు. ఈ వ్యక్తి యొక్క ఎదుగుదలలో ఏమైనా లోపం ఉంది అని అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం? డాక్టర్కి చూపిస్తాం. అదే రీతిగా
మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, కానీ మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఎదగడం లేదు అని అంటే మనం ఎక్కడో తప్పిపోయాం. ఏదో లోపం మనలో ఉంది. ఆ లోపం వల్లనే మనం ఎదగడం లేదు. అది విటమిన్స్ డెఫిషియన్సీ అయ్యి ఉండొచ్చు, మినరల్స్ డెఫిషియన్సీ అయ్యి ఉండొచ్చు, లేదా ప్రోటీన్ డెఫిషియన్సీ అయ్యి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్. అదే రీతిగా నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నీలో ప్రార్థన జీవితం లేదేమో, వాక్య జీవితం లేదేమో, సరైనటువంటి పరిశుద్ధులతో సహవాసం లేదేమో, క్రీస్తుతో సరైనటువంటి సంబంధము లేదేమో, అంటుకట్టబడినటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో. ఒకవేళ అంటుకట్టబడినటువంటి స్థితిలో నీవు ఉంటే నీవు ఎదిగినటువంటి వ్యక్తిగా నీవు మారలేవు. నువ్వు ఎదిగిన వ్యక్తిగా నీవు ఉండాలి అని అంటే, ఎదిగిన వ్యక్తిగా అవ్వాలంటే నీవు క్రీస్తులో అంటుకట్టబడాలి, నువ్వు నాటబడాలి, అప్పుడే నువ్వు ఎదుగుతావు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తుంది, వయసు వచ్చిన వారు మేలు కీడులను వివేచించగలుగుతారు. ఈ రోజున నువ్వు మేలు కీడులను వివేచించగలుగుతూ ఉన్నావా? దేవుడు అంటున్నాడు, ప్రియులారా, ఇక్కడ కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి, కానీ ఇంకా కూడా మీలో పిల్ల చేష్టలు ఉన్నాయి, ఇంకా కూడా మీలో గత కాలపు స్మృతులే ఉన్నాయి, ఇంకా కూడా మీలో ఏమంటున్నాడంటే మారు మనసు పొందారని పేరుకు మాత్రమే కానీ మీ జీవితంలో కానీ మీ యొక్క క్రియల్లో కానీ మీ విధానాల్లో కానీ ఎలాంటి మార్పు లేనటువంటి వ్యక్తులుగా మీరు జీవిస్తున్నారు. రక్షించబడక ముందు ఎలాగా ఉన్నారు అదే జీవితాలు కూడా బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా చాలా మంది కొనసాగిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే మారు మనసు పొందాము అని, బాప్తిజం పొందాము అని అంటారు, సంతోషం, కానీ వారి జీవితాల్లో ఎలాంటి ఎదుగుదల లేదు. నీ జీవితం ఏ విధంగా ఉంది అని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుకుందాం. లెట్స్ గో టు 1 Corinthians chapter 3 verse 1. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు సంబంధులైనటువంటి మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. అరే, ఇక్కడ ఈ యొక్క కొరింథీయుల సంఘం ఎవరు? పరిశుద్ధాత్మ వరాలు పొందినవారు, అభిషేకం పొందినవారు, మారు మనసు పొందినవారు, బాప్తిజం పొందినవారు, క్రీస్తు యొక్క శరీరంలో పాలు పొందుతున్నటువంటి వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులతో అపోస్తుడైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, సహోదరులారా, ఆత్మ సంబంధులైనటువంటి మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. బాప్తిజం పొందినటువంటి వ్యక్తితో మాట్లాడినట్టుగా నేను మాట్లాడలేకపోతున్నానే. యేసుక్రీస్తు వారి యొక్క రొట్టె ద్రాక్షారసం, క్రీస్తు శరీరము ఆ రక్తంలో పాలు పొందుతున్నటువంటి వ్యక్తితో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతూ ఉన్నాను. మరి ఏంటి సమస్య? ఆత్మ సంబంధులైనటువంటి మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతూ ఉన్నాను. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చేరు అన్నాడు. క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, శరీర సంబంధులే అనియు ఇక్కడ నేను మీతో మాట్లాడవలసినటువంటి పరిస్థితులు వచ్చాయి. మరి పసిబిడ్డల్లో ఏముంటది? ఇంకా అల్లరితనం ఉంటుంది, కోపం ఉంటుంది, ఇంకా కొట్టుకోవడం ఉంటుంది, తిట్టుకోవటం ఉంటుంది, లాక్కోవడం ఉంటుంది. ఏమండి, ఇలాంటి పసిబిడ్డల యొక్క స్వభావాలు కనబడుతూ ఉన్నాయి. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, నేను ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మాట్లాడలేకపోతున్నాను. మీరు ఎదిగిన వ్యక్తులు అనుకున్నారు, కానీ మీరు ఎదిగిన వ్యక్తులుగా మీ ప్రవర్తన లేదు, మీ క్రియలు లేవు, మీ మాటలు లేవు, మీ జీవితం లేదు, మీ పద్ధతులు ఆ విధంగా మరి ఉండడం లేదు. కాబట్టి పసిబిడ్డలతో మాట్లాడినటువంటి మాటలు మీతో మాట్లాడే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎదుగుదల గురించి మాటలు మాట్లాడుతున్నాడు ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు. ఇక్కడ తర్వాత అంటున్నాడు, నేను ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు. ఏమన్నాడు? క్రీస్తునందు పసిబిడ్డలే అనియు. తర్వాత మీతో మాట్లాడవలసి వచ్చాను. మీతో మాట్లాడవలసి, పసిబిడ్డలతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను అబ్బాయి, పసిబిడ్డలతో మాట్లాడినట్టు. ఇంకా ఏమండి, నేను 10 సంవత్సరాలు అవుతుందండి, 20 సంవత్సరాలు అవుతుందండి బాప్తిసం తీసుకుని, అయినా కూడా నువ్వు ఎదగల, వాక్యంలో ఉన్న సత్యాలను ఎరగల,
దేవుని వాక్యములో ఎదగలేదు, ప్రత్యక్షత లేదు, సత్యము తెలుసుకోవాలా. మరి నీతో బలమైన మాటలు ఏ విధంగా అపోస్తుడైన పౌలు మాట్లాడగలుగుతాడు, దేవుడు మాట్లాడగలుగుతాడు. ఇక్కడ తర్వాత అందుకే అంటున్నాడు, రెండవ వచనం చూస్తే అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. అప్పటిలో అంటే ఇప్పుడు మీరు రక్షించబడిన కొత్తలో మీకు బలం లేదు. ఏ బలము? డైజెషన్ సిస్టమ్ అనేటువంటిది ఇంప్రూవ్ కాల. కాబట్టి మిమ్మల్ని ఎలా పెంచారంటే పాలతోనే పెంచా. మారు మనసు పొందండి అయ్యా, బాప్తీసం తీసుకోండి అయ్యా, మరి రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందండి, రోజు ప్రార్థన చేసుకోండి, రోజు వాక్యం చదువుకోనానా, మరి ఈ మాటలే చెప్పా. లోతైనటువంటి విషయాలను నేను మీకు చెప్పలేదు. పరలోక మర్మాలు చెప్పలేదు, వరాల గురించి చెప్పలేదు, ఆత్మ ఫలాల గురించి చెప్పలేదు, సత్యముల గురించి చెప్పలేదు, క్షమించడం గురించి, ప్రేమ గురించి, కనికరం గురించి, జాలి గురించి, దయ గురించి, ఒకరినొకరు ఓదార్చుకోవటం, ఆదరించుకోవటం, క్షమించుకోవటం, ఇలాంటి లోతైనటువంటి విషయాలు మీకు చెప్పలా. ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, మారు మనసు పొందు, బాప్తిజం తీసుకో, ఈ విషయాలనే మీకు చెప్పాను. ఎందుకంటే మీరు పసిబిడ్డలని నేను చెప్పాను. ఎందుకంటే మీరు ఎందుకు నేను మీకు చెప్పాను, అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతో మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకా ఎందుకు ఇక్కడ అన్నముతో పెంచలేదు, ఎందుకు పాలతోనే పెంచాను అంటున్నాడంటే మీలో అవిధేయతలు ఇంకా కనబడుతూ ఉన్నాయి. మీరు ఇంకా పాలే తాగుతూ ఉన్నారు, ఇంకా మీరు అదే విధంగా జీవిస్తున్నారు. మీరు ఇంకా శరీర సంబంధాలు యూనిట్ వలన చదవమ్మా. ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మరి పసిబిడ్డలు ఎవరండి? పసిబిడ్డల్ని మనం బలవంతులుగా చూడగలుగుతామా? చెప్పండి. పసిబిడ్డలని మనం బలవంతులుగా చూడగలుగుతామా? చూడాలి. ఎందుకు చూడలే? దే ఆర్ డిపెండబుల్ పర్సన్స్. వారు ఆధారపడేటువంటి వ్యక్తులు ఉన్నారు. వారికి అన్నం మనమే తినిపించాలి, మనమే కడగాలి, మనమే స్నానం చేయించాలి, మనమే వస్త్రాలు తొడిగించాలి, మనమే వారిని పెంచాలి, మనమే మోసుకుని పోవాలి. వారు ఏ దశలో ఉన్నారంటే ఏమండి? బాల్య దశ, శిశువు దశలో ఉన్నారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నారంటే డిపెండబుల్ పర్సన్స్ వీరు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు ఇంకా శరీర సంబంధాలు ఎన్నిటి వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషు రీతిగా నడుచుకుని వారు కారా? ఎందుకు మీరు ఇంకా పసిపెట్టులు అని అంటున్నాడంటే మీలో ఈ గుణాలు కనపడుతున్నాయి. ఏమంటున్నాడు చూడండి, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషు రీతిగా నడుచుకున్న వారు కారా? ఒకడండి నేను పౌలు వాడను, మరి ఒకడు అపోల్లో వాడను అని చెప్పున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? పౌలు ఎవడు, అపోల్లో ఎవడు? ఈ రోజున డినామినేషన్స్ గురించి మాట్లాడతారు. మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప అంటాడు. ఈడెవడంటే పిల్ల చేష్టలు చేసేవాడు. సంఘమునికి ఎవరు శిరసు? యేసుక్రీస్తు వారు. సంఘములన్నిటిని కలిపితే ఏమంటారు? సార్వత్రిక సంఘం అంటారు. ఈ సంఘం అంతటికి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. కానీ మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప అంటారు. వీడెవడంటే పిల్ల చేష్టలు చేసేవాడు. కొంతమంది అంటారు యేసుక్రీస్తు నామమున బాప్తిజం తీసుకుంటేనే పరలోకం పోతావు అంటాడు ఒకడు. ఇంకొకడు అంటాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిజం తీసుకో పరలోకం పోతావు అంటాడు. ఏమండి? మారు మనసు అనుభవం ఉండాలి. యేసునామమును తీసుకున్నా పోతావు, తండ్రి కుమార పరిశుద్ధ నామమును తీసుకున్నా పరలోకానికి పోతావు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన స్థితిలో నీవు ఉండాలి. అయితే కొన్ని విషయాల్లో మనం ఇంకా కూడా స్టక్ అయిపోతూ ఉన్నాం. ఎదిగిన స్థితిలో మనం ఉండడం లేదు. ఇంకా కూడా మనము ప్రజలను ప్రేమించలేకపోతున్నాం, క్షమించలేకపోతూ ఉన్నాం, ఆదరించలేకపోతున్నాం. ఇంకా కుటుంబాల్లో కలహాలు, ఇంకా గొడవలు. ఏమండి చూడండి, వివాహమై 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిపోయింది, రిటైర్మెంట్కి వచ్చేసారు. అయినా కూడా అమ్మ నాన్నలు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్నారనుకోండి, ఏమనిపిస్తుంది?
ఏమనిపిస్తుంది? ఏం పనులు రా, మీ వయసు ఏంటి, మీరు చేసే పనులు ఏంటి, మీరు ఇతరులకు చెప్పేది పోయి మీరేంటి ఇంకా కొట్టుకుంటూ ఉన్నారు, ఇంకా తిట్టుకుంటూ ఉన్నారు అని అంటారు. అవునా? అదే రీతిగా వయసులో మనం ఎదిగిన స్థితిలో ఉన్నాం కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీరు ప్రకృతి సంబంధమైన మనుషులుగా మీరు నడుచుకోవద్దు, వారి వల్ల మీరు మాట్లాడొద్దు. పౌలు ఎవడు, అపోల్లో ఎవడు అని అంటున్నాడు. ప్రభు నిర్ణయించిన ప్రతి దైవజనుడు గొప్పవాడే. మా దైవజనుడు గొప్ప, మా దైవజనుడు గొప్ప, ఈ దైవజనుడు గొప్ప, ఈ సంఘమే గొప్ప, ఆ సంఘమే గొప్ప. ఏమండి, ఇది చాలా 25,000 మంది కెపాసిటీ కలిగిన సంఘం అండి, మరి ఈ సంఘమే చాలా గొప్పది అని అంటే అది మూర్ఖుడు అని అర్థం. సత్యం ఏంటంటే ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు అన్నాడు. కానీ 25,000 మంది ఉన్న చోట దేవుడు ఉంటానన్నాడా? అక్కడ కూడా ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. సో కాబట్టి అక్కడే ఉంటాడు అనేటువంటిది తప్పు. మా పాస్టరే గొప్పవాడు అనుకుంటాం తప్పు. ఇక్కడ అదే అంటున్నారు, అపోల్లో వాడేవాడు, పౌలు వాడేవాడు. అవునా? ఇక్కడ అందుకే అంటున్నాడు, అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన కృపను అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించిద్రి. నేను నాటి తిన అపోల్లో పోసిన వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చే దేవునిలోనే కానీ నాటి వానిలోను నిలిపోయి వానిలోను ఏమీ లేదు. సో కాబట్టి నాటువాడును నిలిపోయేవాడును ఒక్కటే, ప్రతి వాడు తాను చేసిన కష్టము కలదు జీతం పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాం. ఏమండి, సేవకులందరూ ఎవరు? దేవుని జత పనివారం అయినారు. వారి గురించి మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. పిల్ల చేష్టలు మానాలి. ప్రతి సంఘము దేవునిది. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై సంఘాలన్నీ ఒకటే. అన్నీ కూడా యేసు ప్రభు వారి యొక్క సంఘంగా పిలువబడుతుంది, ఎత్తబడతాం. సో కాబట్టి అయితే ఇక్కడ అంటున్నాడు, మనము ఎందుకు పసిబిడ్డల యొక్క దశలో ఉన్నాము అని అంటే, మనలో అసూయ, దేశము. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, ఏమంటాం? అసూయ, అవనవిమతములు, మత్తతులు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మొదలగినవి, ఇలాంటివన్నీ కూడా మనలో ఉంటే మనం ఎవరము అని అంటే ఇక్కడ అంటాడు, మరి పిల్లలు అని అంటున్నాడు. సో కాబట్టి మారు మనసు పొందాను అని అంటున్నావు, కానీ ఇంకా నీలో కోపం లేదు, తగ్గడం లేదు, ఇంకా క్షమించే గుణం లేదు, ఇంకా ప్రేమించే గుణం లేదు, ఇంకా లోబడినటువంటి స్వభావం. అవునా? అది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటాడంటే, శరీరమునకు విరోధంగా అపేక్షించడము, శరీరము ఇది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్న కనుక వీరేవి చేయని చింతరో వాటిని చేయకుందురు. తర్వాత అన్నాడు, శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, దేశములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారని మీతో స్పష్టంగా చెప్తున్నాను. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే పిల్ల చేష్టలు మానండి. వి నీడ్ టు గ్రో ఇన్ ది స్పిరిచువల్. మన ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. మన ప్రార్థన జీవితం ఎదిగిందా? అప్పట్లో ఎంతసేపు ప్రార్థన చేస్తే 10 నిమిషాలు. ఇప్పుడు నీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? 10 నిమిషాలన్నా ఉందా? లేదా మనం లేకకి వెళ్ళిపోయావా? మరి వాక్య జీవితం ఏ విధంగా ఉంది? స్తుతి జీవితం ఏ విధంగా ఉంది? ఆత్మలో ఎదిగిన స్థితిలో ఉన్నామా? సంఘములో ఎదిగిన స్థితిలో ఉన్నామా? ఏ విధంగా ఉన్నామా అనేటువంటిది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ అంటున్నాడు, గ్రో అంటున్నాడు, ఎదగండి అంటున్నాడు. ఎదిగిన వ్యక్తులు వాళ్ళు జీవించండి. కాలమును బట్టి మీరు చూస్తే బోధకులుగా ఉండాల్సిన వారుగా ఉన్నారు, కానీ మీరు చూస్తే పసిబిడ్డలుగా ఉన్నారు. మీరు మందులైనందున మీకు అన్ని విషయాలు విషాదపరచుట కష్టం, ఎందుకంటే మీరు గ్రహించలేరు. పిల్లలు చేస్తున్నారు, ఇంకా పిల్లలుగానే ఉన్నారు. ఇది ఎలా ఉందంటే, వయసు వచ్చినటువంటి వాడు మరి 30 సంవత్సరాలు వచ్చినా కూడా డైపర్ వేసుకుని తిరుగుతున్నాడు అనుకోండి, ఏమంటాం? వాడికి మెచ్యూరిటీ లేదు అని అంటాం. అదే రీతిగా చాలా మంది రక్షించబడి కొన్ని సంవత్సరాలు అవుతుంది, కానీ ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి స్థితిలో వారు లేరు. ప్రభు అంటున్నాడు, ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు సత్యముగా వర్ధిల్లాలి. ఏమండి, అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలి. ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి, ప్రభువులో వర్ధిల్లాలి, ఆయన సత్యములో వర్ధిల్లాలి, వాక్యములో వర్ధిల్లాలి, ప్రార్థనలో వర్ధిల్లాలి, ప్రేమించే విషయంలో, క్షమించే విషయంలో, మరి ఆదరించే విషయంలో, ఒకరినొకరు సహించే విషయంలో, అన్ని విషయాలు మనం వర్ధిల్లాలని, శరీర కార్యములు మనలో నుండి తొలగించుకోవాలని, అటు వాటిని చేయకూడదని,
పిల్లవాడైనప్పుడు పిల్ల చేష్టలు చేశాను, అపోస్తుడైన పౌలు అంటున్నాడు. పెద్దవాడైనప్పుడు పిల్ల చేష్టలు మానేశాను అన్నాడు. సో కాబట్టి ఇంకా నువ్వు ఎదిగిన స్థితిలో ఉన్నావా లేదా ఇంకా అదే స్థితిలో ఉన్నావా అనేటువంటి ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మరి దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించి మనలను వృద్ధిలోనికి అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక. ఆమేన్. Thank you so much for giving wonderful precious opportunity to share word of God. Thank you Anna, Krishna Anna.